ఈ క్వాష్ పిటిషన్ ఫలితం అంటే విచారణ పూర్తిగా రద్దయిపోతుంది అంటారా, లేదా తాత్కాలికంగా మాత్రం కాస్త హోల్డ్లో పెడతారంటారా? మనం క్వాష్ చేసేది ఏంటంటే కంప్లీట్గా మొత్తం ఏవైతే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఐఆర్ క్వాష్, ఈ క్వాష్లు కూడా ఉంటాయి. అంటే క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆరా, క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీటా, క్వాష్ ఆఫ్ ద ఎఫెన్సెస్ అవన్నీ మనం వేసే కేసు బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కేసు ఇట్లా వేయగానే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన స్టేజ్లో ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకోవడానికి చాలా మంది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకుంటారు. ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్స్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు పోయినాక క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ కూడా వేయచ్చు. లేదు ఇంకా కోర్టులో సెషన్స్ కోర్టులో మొత్తం ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఇంకా ఇట్లనే ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు వారం తిరగడం ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు అసలు తప్పులే చేయనప్పుడు ఎందుకు తిరగాలి? అప్పుడు వెళ్ళి కూడా హైకోర్టులో క్వాష్ చేయించుకోవచ్చు. స్టేజ్ బట్టి ఉంటుంది. ఈ క్వాష్ అనేది ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో అలా చూసుకోండి. మీకు అంటే ఏమంటారు, ఇప్పుడు నా కాలర్ కూడా అడిగినారు అంటే నేను సగమే చెప్పాను వాళ్ళకి. నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే ఇలాంటి కేసెస్ 498కి కూడా మీరు క్వాష్ చేయించుకోవచ్చు. చాలామంది ఫేక్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెడుతూ ఉన్నారు. ఏం అసలు బేస్లెస్గా, అసలు ఏ అలిగేషన్ లేదు, ఏమి లేదు, ఊరికే కొట్టలేదు తిట్టలేదు బట్ కొట్టిందని చెప్పేసి తిట్టారని చెప్పేసి ఊరికే నాన్ సెన్స్. జస్ట్ హస్బెండ్స్ మీద పగ తీర్చుకోవడానికి, ఇన్లాస్ మీద పగ తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళకి కావాల్సినంత ఆలిమనీ రావడానికి. అది కూడా చూడాలి. ఆలిమనీ మెయింటెనెన్స్ ఏంటంటే నువ్వు ఇంత అడిగినంత ఇవ్వు, నేను 498 నీ మీద విత్డ్రా చేసుకుంటా కేసు.